ఏపీ గ్రూప్ టూ సర్వీసెస్లో ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? ఈవెన్ ప్రైవేట్ జాబ్. రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చాడు, అతను ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్, నా జీతము ఆల్మోస్ట్ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చి 75 lakhs, నేను ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అని అడిగితే, సార్ ఆల్రెడీ మీరు 75 lakhs అంటే మంత్లీ మీకు 3 to 4 lakhs నెట్ శాలరీ వస్తుంది, ఇంకా స్టిల్ వై యూ వాంటెడ్ టు ప్రిపేర్ అన్నప్పుడు ఈ సెడ్ వన్ పాయింట్ ఏంటంటే, సార్ నాకు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాను, ఇప్పుడు నాకు సర్వీస్ చేయాలనుకుంటుంది, సోషల్ రెస్పెక్ట్ కావాలి, సోషల్ డెసిగ్నేషన్ కావాలి, పవర్స్ కావాలి. అంటే నీకు ప్రైవేట్ సెక్టర్లో నాకు పవర్స్ ఏముండవు, ప్రభుత్వ రంగంలో మాత్రమే నీకు అథారిటీ ఉంటుంది, డెసిగ్నేషన్ ఉంటుంది, పవర్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటుంది. అది ఇంకొక స్టూడెంట్, సార్ నేను ఆల్రెడీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, ఐ విష్ టు రిటైర్డ్ యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్, ద బెస్ట్ చాయిస్ ఈస్ గ్రూప్ 2. లేదు సార్ నాకు డైలీ 6 hours టైం ఉంటుంది, హోమ్ మేకర్, హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, నేను ఇప్పుడు చదువుకోవచ్చా, నాకున్న టైంని ఉపయోగించుకోవచ్చా, గ్రూప్ 2 కొట్టాలంటే ఏం చేయాలి? అందరికీ ఒకే సలహా, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, ఎగ్జామ్ టెక్నిక్ తెలుసుకోవాలి. ఇక్కడ జనరల్గా మీరు చదువుకొని మీరు ఎప్పుడైతే డిగ్రీ వరకు పీజీ వరకు ఏదైతే చదువుతున్నారో అదే పద్ధతి ఇక్కడ కొనసాగించకూడదు. ఎందుకు కొనసాగించకూడదు అంటే, ఇక్కడ టైం అనేది తక్కువ ఉంటుంది, సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. అదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, దాని గురించి నేను చెప్పబోతున్నాను. దాని ముందు గ్రూప్ 2 ఎందుకు రాయాలంటే, ఇక్కడ చూడండి మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 రకాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో యూ గో టు జస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నీకు డైలీ ఎంత మనకి రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి నీకు తెలుస్తుంది. ఆ సబ్ రిజిస్టర్ ఎవరంటే గ్రూప్ 2 ఆఫీసర్. ఆ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 గ్రూప్ 2 ఆఫీసర్. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇవంతా మనకి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఇవి కాకుండా మీరు సచివాలయంకి వెళ్తే, గవర్నమెంట్ సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్స్, సీనియర్ ఆడిట్ ఆఫీసర్, వీళ్ళంతా కూడా మనకి గ్రూప్ 2 ఆఫీసర్లే. ఈ గ్రూప్ 2 ఆఫీసర్స్లో గ్రూప్ 2 నువ్వు కానీ జాయిన్ అయితే మళ్ళీ గ్రూప్ 1గా ప్రమోషన్ అవ్వచ్చు. గ్రూప్ 1గా ప్రమోషన్ అవుతావు, దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల్లో నీకు గ్రూప్ 1 క్యాడర్ కూడా వస్తుంది. ఇది కాకుండా గుడ్ శాలరీ, వెరీ గుడ్ శాలరీ, జాబ్ సెక్యూరిటీ, సోషల్ రెస్పెక్ట్, ఇది కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ అండి. ప్రైవేట్లో నీకు 2 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనరల్గా చెప్తుంటారు, సార్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. వాట్ ఈస్ మీన్ బై జాబ్ సాటిస్ఫాక్షన్? ఇట్ ఈస్ నాట్ బ్యాంక్ అకౌంట్ సాటిస్ఫాక్షన్, ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈరోజు నేను ఈ పని చేశాను, ఇది నా వల్ల అయ్యింది. ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ ఫీల్ ద జాబ్ సాటిస్ఫాక్షన్.